నమస్కారం గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతు తల్లి. గురువుగారు, వృశ్చిక రాశి వారి యొక్క పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారండి? అద్భుతం. అమోఘమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి రాశి వృశ్చిక రాశి చెప్పవచ్చు. అనుకున్నటువంటి సమస్త కార్యాలని వీరు ఆనందపడినట్టుగా ఇంకొక రాశి వారు ఆనందపడరు. అటువంటి శుభయోగాల్ని పొందవచ్చు. ధైర్యానికి ప్రతీక. ధూర్తుగా ముందుకెళ్తారు, కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. వీళ్ళు అవతల చూస్తే భయం వేస్తుంది. ఏంట్రా బాబు ఇంత స్పీడ్ వెళ్తున్నాడు, ఇంత వెళ్తున్నాడు. ఇందాక అన్నట్టుగా గురుగారు వేరే వాళ్ళకి స్పీడ్ వెళ్ళదని చెప్పారు కదా. స్పీడ్గా వెళ్ళడం కాదు, ఇది వాహనాన్ని స్పీడ్ అంటే ఎవడైనా పోతాడు. కాబట్టి వాహనం స్పీడ్ కాదు, వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక వేగవంతమైన టార్గెట్ రీచ్ అవ్వడానికి పర్ఫెక్ట్ టైమింగ్. డెసిషన్ ఫాస్ట్ తీసుకోవడం వేరు, డెసిషన్ అందరూ తీసుకుంటారు. దాన్ని క్రియాత్మకమైనటువంటి లాభాన్ని పొందుకోవడం, క్రియాత్మకం అంటే ఆ పనిలో ప్రయోజనాన్ని పొందుకునేటువంటి తత్వము వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. టార్గెట్ రీచ్ అవుతారు ఏదైనా సరే తప్పకుండా. ఇంకొక రకంగా చెప్పాలంటే అవతల తొక్కుకుంటూ కూడా వెళ్తారు వీళ్ళు. అటువంటి టాలెంటెడ్. మళ్ళీ పక్కన ఉన్నవాడికి తొక్కినట్టు కూడా కనబడదు, అంత మెత్తగా తొక్కుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే వీడు గెలవడానికి అవతలది ఏమైనా సరే, కానీ అన్యాయం తెలియడు, కానీ ఏదైనా సరే ముందు వెళ్ళిపోవాలి నేను. పోనీ అలాంటి చెడ్డవాళ్ళ అంటే చెడ్డవాళ్ళు కాదు, చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, వ్యక్తిత్వం బాగా ఉంటుంది, ఏ పని చేయగలిగే ధైర్యం ఉంటుంది, మంచి అనుకూల ధనదాన్ని వృద్ధి ఉంటుంది, వ్యాపారాత్మక ధోరణి ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల్లో వీళ్ళు మంచి నెంబర్ 1 ఉంటారు. అంటే మనం రెగ్యులర్ చెప్పుకుంటున్నాం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, ఎగ్జిబిషన్, షూ పరిశ్రమలు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారంలో కానివ్వండి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఈ రాసినటువంటి స్త్రీలకి విపరీతమైనటువంటి ధనయోగం. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఈ రాశి వారు చాలా మంచి సువర్ణాభరణాలు కొంటారు. ఎక్కడ స్వామి 1,17,000 అయిపోయింది, ఏడుగుంటాం స్వామి అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు కనీసం ఈ పక్షంలో 10 తులాల బంగారం కొంటారు. అటువంటి టాలెంటెడ్ వీళ్ళు బాగా ఉంటారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటిది, నేను ఈ గొలుసు చేయించుకోవాలి, ఈ 4 పేట్ల గొలుసు నాకు కావాలి, లేదా అది అమ్మవారి బిళ్ళలు ఉన్నటువంటి నెక్లెస్ అంటారు, అది చేయించుకోవాలి, కాసుల పేరు చేయించుకుంటారు. రేపు దీపావళి కల్లా వీరికి మెళ్ళ అది ఉంటుంది ఖచ్చితంగా. ఈ రాశి వారికి భర్తని అలాగే వంగదీస్తారు, భార్యతో కూడా అలాగే వీరు చేస్తారు. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. అంటే ప్రేమతో ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టకుండా అనుకుని సాధించే తత్వం ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే. ఆడవాళ్ళకైతే విపరీతమైనటువంటి సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, కొత్త ఉద్యోగం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్ట్లో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. ఈ 15 నెలల వీళ్ళు 2 దేశాలు తిరిగి వస్తారు. ఈ 15 డేస్లో 2 దేశాలు తిరిగి వచ్చే అవకాశం. కొంతమంది అనొచ్చు, కరెక్టేలే, మలేషియాకి ఇక్కడ వెళ్ళడానికి సింగపూర్ వెళ్ళిపోవచ్చులే, పక్కపక్కనే ఉంటాయి కదా. అలా చెప్పండి, నేను ఒకళ్ళు జర్మనీకి వెళ్ళి అమెరికా వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళి అమెరికా వెళ్ళొచ్చు, లేదా జర్మనీ వెళ్ళి జపాన్ వెళ్ళొచ్చు. అంటే విభిన్నమైనటువంటి దేశాల పర్యటన కూడా 10 చేసి వస్తారు వీళ్ళు. అది వ్యాపారాత్మక ధోరణి కూడా బాగా ఉంటుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. అంటే ఇక 15 రోజుల్లో మీరు చనిపోతారన్న వ్యక్తి కూడా 100 ఏళ్ళు బతికలిగే ఆరోగ్యాన్ని పొందుకుంటారు వీళ్ళు. అంటే ఆ డాక్టర్ వచ్చేసి ఈయనకి జబ్బు ఎందుకు ఉందయ్యా, ఈ జబ్బు కాదు, అసలు ఈయనకి జబ్బే లేదు అని చెప్పేసి ఒక సీనియర్ డాక్టర్ డిక్లేర్ చేస్తారు. సినిమాలో జోక్గా చూపిస్తారు కదా, అలా ఇతనికి సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశం. ఒక చిన్న మాత్ర వల్ల అతనికి మంచి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఏదైనా అంటే అది మిరాకిల్, ఇది ఇంగ్లీష్లో చెప్పే మిరాకిల్. కానీ మన సనాధర్మంలో భగవంతుని యొక్క లీల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని, విద్యల లాభాన్ని, ఉద్యోగంలో అనుకూలతని, పోటీ పరీక్షల విజయాన్ని, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాంటి పరీక్షలు, ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ, వార్షిక పరీక్షల్లో విజయం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం, వీళ్ళకి కలిసి ఎవరు కలిసి అంత కలిసి వస్తుంది 15 రోజులలో. ఈ పక్షంలో వీళ్ళు విపరీతమైనటువంటి ధనయోగాన్ని సంపాదించారు. ఇందాక అనుకున్న 10-15 కోట్లు ఒక రాష్ట్ర వాళ్ళు, ఈ రాశి వాళ్ళు మేబీ 30 కోట్లు సంపాదించు, 100 కోట్లు సంపాదించవచ్చు. అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. గృహయోగం ఉంది, ధనలాభం ఉంది, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందం, విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఉండగలిగే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభం, ఈవెంట్స్ చేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకు లాభాలు, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి మేబీ ముఖ్యమంత్రి పదవి రావచ్చు, చెప్పలేం. అటువంటి ముఖ్యం అంటే ఎవరైనా సీఎం విడిపోదాం అడగండి, మమ్మల్ని ఎవరైనా సీఎం దిగిపోదు అడగండి. కానీ ఇతనికి ఈ రాశి వారికి ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చు.
అటువంటి యోగ్యతని పొందుకుంటే రాజకీయ రంగంలో అత్యున్నత పదవి పొందుకునే అవకాశాలు కానివ్వండి, కళాకారుల క్రీడల అభివృద్ధి కానివ్వండి, సినిమా రంగంలో వ్యాపారం కానివ్వండి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్ విషయాల్లో మంచి లాభాలు, అంటే వ్యాపారాత్మకంగా ఉద్యోగరీత్యా కన్సల్టెన్సీ వ్యాపారాన్ని పొందుకోవడం, కన్సల్ట్ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, విదేశాలు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, విపరీతమైనటువంటి మహారాజ యోగం, మహారాణి యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకో అవకాశం, మంచి మాట తీరు, ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగవంతులుగా ఈ రాశి వారికి మనం బ్రహ్మాండం చెప్పవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉత్తమ స్థాయి ఉద్యోగాన్ని పొందుకొని ఆనందకరమైన 10 మందిలో ఒక ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే రాశిగా వీరికి మనం తప్పకుండా చెప్పవచ్చు, అదృష్ట యోగవంతులుగా చెప్పవచ్చు.